ఈరోజు మనం పసుపు కొమ్ములు నాటుకోవడానికి మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకుంటున్నాము, ఏ విధంగా కంటైనర్స్ రెడీ చేసుకుంటున్నాను, వీటిని ఎలా పెట్టుకుంటున్నానో ఈరోజు వీడియో అండి. హలో, హాయ్, నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఇగోండి, పాత సాయిల్ని రీమిక్స్ చేసుకుంటున్నానండి. దానికోసం పాత వాటిలో ఆల్రెడీ అన్నీ ఉంటాయి, కానీ ఏంటంటే కావలసినంత బలాన్ని ఇచ్చే మెన్యూర్స్ తక్కువైపోతాయి. కాబట్టి వాటికి మళ్ళీ మెన్యూర్స్ యాడ్ చేసుకొని ఇచ్చుకుంటే, ఇవి రైజమ్స్ కదండి, భూమిలో ఎదగడానికే. కాబట్టి నేను కిచెన్ వేస్ట్తో బిన్స్ రెడీ చేసుకునే ఉంటాను. కాబట్టి వాటిలోని మన దగ్గర ఉన్న మాగిన పశువుల ఎరువు, నా దగ్గర కొంచెం గొర్రెల గత్తం ఉన్నాయండి, వాటన్నిటిని కూడా కలుపుకొని ఇప్పుడు కంటైనర్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇగోండి, పాత మట్టిని మరలా రీయూస్ చేస్తాం అన్నమాట. వాటి కోసం అని చెప్పేసి నేను కోకోపీటు, ఎందుకు అంటే దీనికి సాయిల్ ఎంత లూజ్గా ఉంటే అంత బాగా మనకి కావాల్సినంత. నేను ఫస్ట్ ఇయర్ 1 kg వరకు చేసుకున్నానండి. సెకండ్ ఇయర్ ఒక 3 kgs వచ్చింది. ఈ ఇయర్ నాకు 5 kgs వచ్చింది. సో ఈ ప్రతిసారి ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, యాక్చువల్గా పసుపుకు తెగుళ్ళు ఆశించడం చాలా తక్కువ అండి. వేరు వ్యవస్థ కుళ్ళిపోకుండా ఉంటేనే మనకి పసుపు దుంపలు బాగా ఊరుతాయండి. అందుకోసం అని చెప్పేసి ఈ వేరు వ్యవస్థ కుళ్ళిపోకుండా కొంచెం వేపపిండి, ఎందుకంటే ఇవి వేళ్లే కదండి మనకి వచ్చేది, మనం ఇచ్చే ఫుడ్ అంతాను. నెక్స్ట్ పైన ఇచ్చుకునే మెన్యూర్ కంటే మొక్కని దుంపలు పెట్టుకునేటప్పుడే మనం కొంచెం ఎక్కువ మెన్యూర్స్ ఇచ్చుకుంటే కనుక మొక్కలు బాగా ఎదుగుతాయండి. నెక్స్ట్ పసుపు యొక్క విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అని చాలా స్టోర్స్లో అండి ఇప్పుడు దొరుకుతున్నాయి, రైతు బజార్లో దొరుకుతున్నాయి. వీటికి మనము సోక్ కూడా చేయక్కర్లేదండి. మనం హార్వెస్ట్ చేశాక మనం ఓపెన్ ప్లేస్లో గాలి తగిలేటట్టు పెట్టుకుంటే కనుక ఇగోండి ఇలా మొలకలు వస్తాయండి. చూసారా? నేనైతే ఏం చేశానంటే హార్వెస్ట్ చేశాక కొన్ని దుంపలు మంచిగా ఉన్నవి అనిపించినవి మా వంటింట్లో ఒక బుట్టలో పెట్టేశానండి. ఇవి మనం ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాం? మనం జనవరిలో హార్వెస్ట్ చేశాక వీటిని ఆ బుట్టలో పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి ఇలా చూసారా వచ్చేసాయి మొలకలు. ఇలా వచ్చేటప్పుడు వీటిని మరలా మనం పెట్టుకోవడానికి ఇదే అనువైన టైం అని మనకు తెలుస్తుందండి. మనం వీటి కోసం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. ఇదిగోండి, నేను లాస్ట్ టైం వేసిన కంటైనర్స్ కాకుండా ఈసారి చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది కోలరు అడుగుదనమాట. ఇది లోతు ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకు దీంట్లో వేసుకుందాం అనేసి చూస్తున్నానండి. ఈసారి నేను గ్రో బ్యాగుల్లో పెంచుదామని డిసైడ్ అయ్యానండి. థర్మాకోల్ దీంట్లో కాకుండా. ఎందుకు అంటే అవి థర్మాకోల్ని చీల్చేసి వేరు వ్యవస్థలోనే కదా అది డెవలప్ అయ్యేదండి, బయటకు వచ్చేస్తున్నాయి. ఇవైతే కొంచెం మనకి మళ్ళీ రీయూస్ చేసుకోవడానికి అవుతాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. దీనికి లోతు వెడల్పు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. లాస్ట్ టైము నేను థర్మాకోల్ బాక్సులు వెడల్పుగా ఉన్న వాటిలో పెట్టుకున్నాను. ఈసారి లోతుగా ఉన్న వాటిలో కూడా కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఇలాంటి బ్లాక్ గ్రో బ్యాగ్స్ తీసుకున్నానండి. ఇవి నేను ఇక్కడ మా దగ్గరలో ఉన్న వేపంట నర్సరీలో తీసుకుంటానండి. అక్కడ వెళ్ళి తీసుకున్నాను. లాస్ట్ టైం ఇందులో వంకాయ మొక్క ఉండేది, మీకు తెలుసు. అది నేను ఊర్లో వెళ్ళిపోవడం అది చచ్చిపోయింది. సో దాన్ని మళ్ళాను మొత్తం అంతా మట్టి తిరిగేసేసుకొని కొంచెం మెన్యూర్స్ అన్నీ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు పెట్టుకున్నానండి. ప్రిపేర్ చేసుకుని ఈ కంటైనర్లో చూస్తున్నారా, ఈ సైడ్ నాకు చాలామంది చెప్పారండి, ఈ మధ్యలో కొమ్ములు వేసేదానికంటే ఫస్ట్ టైం మనం వేసేటప్పుడు ఈ కొమ్ము వస్తుంది. ఇగోండి, లాస్ట్ టైం దీనిపైన ఉన్న మొక్క అంతా తీసేసి దీని నుంచో దానికంటే ఈ సైడ్ ఉంటాయి కదండి, ఈ సైడ్ ఉన్న వీటిని వేసుకుంటే బాగా ఎక్కువగా వస్తాయి అని చెప్పారండి. మొక్కలు ఎక్కువ మనకి ఈల్డ్ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పారు. ఇగోండి, మనకి ఏవైతే మొలకలు వస్తున్నాయో అవి పైకి వచ్చేటట్టు కొంచెం పెట్టుకుంటే మనకి 15 to 20 డేస్లో మనకి పైకి మొక్క వస్తుందండి. దీంట్లో నేను ఇప్పుడు 4 పెట్టుకున్నానండి. చూడండి, మెయిన్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే మనం హార్వెస్ట్ చేశాక వీటిని గాలి ఆడే ప్లేస్లో పెట్టాలి తప్ప ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడితే కనుక మనకి అవి ఎదిగే ఛాన్స్ ఉండదు. పైపొచ్చి కొద్ది రోజులు అయిపోయాక అవి ఏమవుతాయంటే చచ్చిపోతాయండి. నెక్స్ట్ వీటిని సోక్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు చెయ్యాలి ఇంకా నాకు వాటికి మొలక రాలేదు అనే ఫీలింగ్ వస్తే కనుక నైట్ ఒక 12 hours సోక్ చేసుకొని మనం పెట్టుకోవచ్చండి.
ఇదిగోండి, మనం మొక్క విత్తనం పెట్టిన దగ్గర నుంచి మనకి 10 నుంచి 25 రోజుల మధ్యలో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. లాస్ట్ టైము మనము మీకు తెలుసు ఈ థర్మాకోల్ బాక్స్లో హార్వెస్ట్ చేసాం. ఎక్కడో చిన్న చిన్న ఉండిపోయినవి కూడా ఇదిగోండి ఇప్పుడు చూసారా ఎలాగ వచ్చేసాయో. ఇదిగోండి కార్డ్బోర్డ్ని చీల్చుకొని మరీ పైకి వచ్చింది. విత్తనం మొలవాలి అంటే ఏది అడ్డు రాదండి, అదే మొలుచుకొని వస్తుంది. ఇందులో ఎన్ని అయిపోయాయో, ఇందులో ఇంకా లేవు కదా అని చెప్పేసి నేను వంగ మొక్క పెట్టాను. బెండ విత్తనాలు వాటికి అవే పడి మొలిచాయి. అందులోని లాస్ట్ ఇయర్ ఉండిపోయినవి కూడా జర్మినేట్ అయిపోయాయి. సో మనకి ఈ కంటైనర్లో కూడా పసుపు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మనం క్రితంసారి తీసుకున్నంత ఈళ్ళు తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇన్ని మొక్కల మధ్య ఇది ఎదుగుతుంది కాబట్టి. దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ తిరగవేసి వేరొక దాంట్లోకి మారిస్తే అంత సక్సెస్ అవ్వకపోవచ్చు. అందుకోసమే నేను మార్చుకోవట్లేదు. పైన మాత్రం వీటికి మెన్యూర్స్ మాత్రం నేను కంపల్సరీ యాడ్ చేస్తాను. మనం దీంట్లో పెట్టుకున్నాం కదండి, ఇక్కడి నుంచి మనకి 9 నెలల తర్వాత, అంటే మనం ఇప్పుడు మేలో పెట్టుకున్నాము, మనం మళ్ళీ జనవరిలో హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ చూపించాను. మొక్కలు ఆకులన్నీ అని చేస్తారటండి. మాకైతే అంతా అయిపోయిందండి. ఇగోండి లీవ్స్ అన్నీ డ్రై అయిపోయి పడిపోయి కూడా అండి. అందుకు మేము పసుపు రెడీ అయ్యింది అనుకోవడానికి మీకు ఆల్రెడీ చూపించాను. మొక్కలు ఆకులన్నీ ఎల్లోయిష్గా వచ్చేస్తాయి. వచ్చేసాక మొత్తం అంతా వాడిపోయినట్టు ఆకంతా అయిపోతుంది. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. వీటికి అన్నిటితో పాటు మెన్యూర్స్ ఇవ్వచ్చండి. ప్రతి 15 డేస్కి బాగిన పశువుల ఎరువు కానీ ఏ విధంగా మనం గార్డెన్లో అన్ని మొక్కలకి ఇస్తామో వీటికి కూడా ఆ విధంగా ఇవ్వచ్చండి. అంటే మనం బెటర్ ఈల్డ్ తీసుకోవాలి అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం వాటికి కంటైనర్స్ మార్చాలి, కావలసినంత మెన్యూర్స్ ఇవ్వాలి. ముఖ్యంగా రైజమ్స్ పెట్టుకునేటప్పుడు ముందే మెన్యూర్స్ ప్రిపేర్ చేసుకొని వాటికి ముందు మనం మట్టిలో మెన్యూర్స్ ఎక్కువ కలుపుకొని ఇచ్చుకోవాలి. అలాగే డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం వేసిన వాటరు బయటికి రిలీజ్ అయిపోవాలి, అందులో స్టోర్ ఉండకుండా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ ఇసుక కలుపుకోండి, మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే మాలాగే మీరు కూడా ఇంటికి సరిపడంత పసుపుని ఆర్గానిక్గా మనమే పెంచుకోవచ్చు. మన మిద్దె తోటల్లో మనం వాటిని కుంకంగా పసుపుగా తయారు చేసుకొని ఏడాది మొత్తం మన ఇంట్లో వాడుకోవచ్చండి. ఇది ఈరోజు నా వీడియో అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ గార్డెనింగ్.